తిరుమల తిరుపతిలో పెన్షన్ల ప్రక్రియ కొనసాగుతుంది. తిరుమల బాలాజీ నగర్లో అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేశారు. తిరుమల బాలాజీ నగర్లో నివాసం ఉంటున్న ప్రజలకు గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. ఇవాళ లబ్ధిదారులకు అందరికీ నేరుగా తిరుమలలో వాళ్ళ ఇళ్లకే చేరుకున్న అధికార యంత్రాంగం ఎన్టీఆర్ భరోసా కింద ఇచ్చే పెన్షన్లను పంపిణీ చేశారు. శ్రీవారి సన్నిధిలో నివాసం ఉండడమే కాకుండా చంద్రబాబు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఈ రకంగా పెంచిన పెన్షన్ని ఇంటి వద్ద తీసుకోవడం సంతోషంగా ఉందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. వృద్ధాప్య వితంతువులకు పింఛను 7,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేసిన సందర్భంగా నెల్లూరు సిటీ నియోజకవర్గం వెంకటేశ్వరపురంలోని జనార్దన్ రెడ్డి కాలనీలో సీఎం చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం జరిగింది. మాజీ కార్పొరేటర్ జహీర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల చేత సీఎం చంద్రబాబు చిత్రపటానికి నారాయణ పాలాభిషేకం చేయించారు.